హలో నమస్తే, వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు, కో ప్రెజెంటెడ్ బై ముకుంద జ్యువెలరీ, ఫస్ట్ అవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్, VA 2 to 12%. ఆల్ రైట్, హుషారంటే ఏంటి ఒకసారి చూపియండి. హలో, వామ్మో 12 గంటల తర్వాత ఈ రేంజ్ లో హుషారు ఉందంటే ముందు ముందు మనకుంటది అనమాట. ఇక లేట్ చేయకుండా మొదలు పెట్టు, లేదంటే మా రచ్చ చూపిస్తాం అంటున్నారు. సో అందుకే తొందరగా ఫస్ట్ రౌండ్ కి వెళ్ళిపోదాం. మరి ఆడియన్స్ మీరు రెడీగా ఉన్నారు కదా? బామలు సచ్చి బామలు కాంటెస్ట్ లో ఆడియన్స్ గిఫ్ట్ గెలుచుకోవాలి అంటే ఎపిసోడ్ మొత్తం చూడండి. సింపుల్ గా 2 క్వశ్చన్లు అడుగుతాం. మీకు తెలిసిన రైట్ ఆప్షన్ ని మేమిచ్చిన వాట్సాప్ నెంబర్ కి మన ఎపిసోడ్ పూర్తయ్యేలాగా పంపిస్తే 2 లక్కీ ఆడియన్స్ గెలుచుకుంటారు బ్యూటిఫుల్ గిఫ్ట్ లో. మనం స్టార్ట్ చేద్దాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో, హల్మితి హబీబో ఆడబోయే బామలు సత్యభామలు, వెల్కమ్. ఆల్ రైట్, టంగ్ ట్విస్టర్ తాడు తీయడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. హలో, హాయ్, మీ పేరేంటి? అఖిల. సో అఖిల గారు బావగారు పేరేంటి? నాగరాజు. నాగరాజు. ఏమని పిలుస్తావు ముద్దుగా? రాజ్. రాజ్. ఎన్ని సంవత్సరాలు అయింది? 5 years అయింది. 5 years నుంచి ఆయన జైల్లో ఉన్నారు, మీరు ఎంజాయ్ చేస్తున్నారు. నేనే వాళ్ళ జైల్లోకి వెళ్ళిన. ఏమేం కావాలి చలికాలంలో చెప్పండి ఫాస్ట్ గా. హౌస్ కావాలి ఫస్ట్. హౌస్ కావాలి ఫస్ట్. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఇప్పుడే హౌస్ కాకుండా ఆకాశంలో ఉంటున్నారా ఏంటి? కట్ చేస్తే మార్కెట్ లో విపరీతంగా అందరూ కాయగూరలు అమ్ముతున్నారు. నీ ప్లేస్ లో కూర్చొని నువ్వు కాయగూరలు అమ్ముతున్నావు. ఒక కార్ వచ్చి ఆగింది. ఆ కార్ లోంచి 5 హీరోలు దిగి కాయగూరలు కొనుక్కోవడానికి వెళ్తున్నారు. ఏ హీరో నీ దగ్గరికి రావాలి? ఎవరు వచ్చినా ఏం లేదు, ఎక్కువ మనీ ఎవరిస్తే వాళ్ళే. హీరో కూడా కాయగూరలు రాయితీలు ఇవ్వవా? ఇవ్వను, ఎవరికి ఇవ్వను. సరే 5 హీరోలు దిగారు, ఏ హీరో రావాలి పోనీ? 5 ముందు నీ దగ్గరికి ఏ హీరో రావాలి? ఎవరు వచ్చినా ఏం లేదు. ఎవరు దిగాలి పోనీ? డోర్ దిగింది. మహేష్ బాబు దిగాలి. మహేష్ బాబు దిగాలి. పాప చాలా ఇంటెలిజెంట్. సరే ఇప్పుడు టంగ్ ట్విస్టర్ కి వెళ్దాం. సర్వాంగ సుందరంగా ముస్తాబైన సుందర నగరం, సరికొత్త హంగులతో కలకల్లాడుతున్న సరోవరం. సర్వంగ సుందరంగా ముస్తాబైన నగరం. ఏ నగరం? సుందర నగరం. అది చెప్పు మరి. సర్వంగ సుందరంగా ముస్తాబైన సుందర నగరం. తర్వాత జాగ్రత్తగా విను. సర్వాంగ సుందరంగా ముస్తాబైన సుందర నగరం, సరికొత్త హంగులతో కలకల్లాడుతున్న సరోవరం. సర్వాంగ సుందరంగా ముస్తాబైన సుందర నగరం, సరికొత్త హంగులతో కలకలాడుతున్న. ఇప్పుడు బావా నువ్వు ఒక వాడలో అలా వెళ్తున్నారు సరోవరంలో. ఏ పాట పాడుకుంటూ వెళ్తారు? మాయ మాకే నచ్చ, మాయ మాకే నచ్చ. కాదు, ఎప్పుడైనా ఆయన పాపం అమ్మ కూడా చేయనివ్వా, ఇంట్లో పాట పాడినివ్వా? ఏ ఆపా, బండ వాయిస్ వేసుకుని అంటావా ఇంటి కొంప తీసి? అదే అంట. స్వేచ్ఛ, నువ్వు రామ్మా ఇలాగా. కాదు, బావగారు పాపం కష్టపడి తన శాలరీలో 1 month కి సరిపడా మేకప్ మెటీరియల్ కొంటే నువ్వు ఒక్కరోజే. ఏం పేరు సిస్టర్? శ్రవంతి. శ్రవంతి చీలాసవ్. బావ పేరేంటి? జగ్గారావు. ఏంటి స్వేచ్ఛ లేదు అంటున్నావు? మా బావ నీకు ఎంత స్వేచ్ఛ ఇచ్చారని? ఆయన ఇవ్వలేదండి, నేనే రీకేసుకున్నాను. మా పిల్లల్ని మా అత్తమ్మని అందరిని చూసుకొని నేనే స్వేచ్ఛగా ఫీల్ అవ్వాలి. పీకేసుకున్నావు. ఇప్పుడు నువ్వు కూరగాయల మార్కెట్ లో ఎండి చేపలు అమ్ముతున్నావు. ఒక హీరో వచ్చారు, ఏ హీరోని పిలవాలి? మా హీరోని పిలుస్తాను. ఆయన రాలేదు, ఆయన అక్కడ బిజీగా ఉన్నారు. లేదండి, ఇప్పుడు ఉన్నారు కదా. అబ్బా, ఇప్పుడు రాలేదంటే మార్కెట్ కి. జస్ట్ నువ్వు స్వీట్ 18, నువ్వు చేపలు అమ్ముతున్నావు. వాళ్ళు చేపలు కొనుక్కోవడానికి ఏ హీరో రావాలి నీ దగ్గరికి? ప్రభాస్. మరి ఏ చేపలు అమ్ము ప్రభాస్ కింద పడేలాగా. ఎండి చేపలు అండి. రండి. ఇక్కడ ఆర్గానిక్ ఎండి చేపలు ఉన్నాయండి, అసలు కెమికల్స్ వాడలేదండి. రండి సార్. ఎలా అండి, నువ్వు తెలివితేటలు చిన్నప్పటి నుంచి ఇంతేనా? అవునండి. జగ్గుబాబు ఎలా భరిస్తున్నాడో ఏంటో. నేనే భరిస్తున్నానండి. యాటిట్యూడ్ చాలా మంచిదమ్మా. ఓకే శ్రవంతి గారు, జాగ్రత్తగా వినండి. గోల్డ్ మార్కెట్ లో బంగారం రేటు విరివిగా పెరుగుదల, సూపర్ మార్కెట్ లో బాస్మతి రైస్ పై భారీగా రాయితీ విడుదల. గోల్డ్ రేటు మార్కెట్ లో గోల్డ్ మార్కెట్ లో బంగారం రేటు భారీగా పెరుగుదల, సూపర్ మార్కెట్ లో బాస్మతి రైస్ పై భారీగా రాయితీ విడుదల. గోల్డ్ మార్కెట్ లో బంగారం ధర భారీగా పెరుగుదల. తర్వాత సూపర్ మార్కెట్ లో బాస్మతి రైస్ విరివిగా. ఏంటది?
విడుదల. విడుదల. రైతు బజార్ లో ఉన్నావు, నువ్వే అమ్ముతావు వెజిటేబుల్స్. వెజిటబుల్స్ క్యారెట్ బీట్రూట్ అంటే ఎవరు వస్తారు? పువ్వులు అమ్ముతావా? రెడీ స్టార్ట్. పువ్వులమ్మ పువ్వులు మూరకి 30 రూపాయలు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం పూలు అయ్యి? మల్లె పువ్వులు. మళ్ళీ స్టార్ట్ యాక్షన్. పువ్వులమ్మ పువ్వులు మల్లె పువ్వులు రండి 30 రూపాయలకి మూర రండి రండి. ఒక్క మల్లె పూలు అమ్ముతావా? మిగతా పూలు ఎవరు అమ్ముతారు? బంతి పూలమ్మ మల్లె పూలు రోజ్ పూలు రండి రండి. రెడీ. ఇప్పుడు చెప్దాం మనం టంగ్ టెస్టర్. ఓకే. గోల్డ్ మార్కెట్ లో బంగారం రేటు భారీగా పెరుగుదల, సూపర్ మార్కెట్ లో బాస్మతి రైస్ పై భారీగా రాయితీ విడుదల. గోల్డ్ మార్కెట్ లో బంగారం ధర విలవిల. విలవిల. వామ్మో, ఇది కొత్తగా వచ్చింది గలగలా. గోల్డ్ మార్కెట్ లో బంగారం రేటు భారీగా పెరుగుదల, సూపర్ మార్కెట్ లో బాస్మతి రైస్ పై భారీగా రాయితీ విడుదల. గోల్డ్ మార్కెట్ లో బంగారం ధర పెరుగుదల. ఏదో దళ. సూపర్ మార్కెట్ లో బాస్మతి రైస్ విలవిల. ఓకే, గట్టిగా చెప్పట్లు. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు ముకుందా జ్యువెలరీ వారి గిఫ్ట్ హ్యాంపర్. అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే ముకుందా జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణలోనే గోల్డ్ ఆర్నమెంట్ లో ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ని స్టార్ట్ చేశారు. సో మీ దగ్గర ఉన్న పాత నగలన్నీ తీసుకెళ్లి కొత్త డిజైన్ లో కొత్త నగలు చేయించుకోవచ్చు. సో మేకింగ్ చార్జెస్ ఎలాంటివి ఉండవు. VA 2 to 12% ఉంటుంది. అంతేకాకుండా మీకు డైమండ్స్ కావాలనుకుంటే EFVVS క్వాలిటీ ఉన్న డైమండ్స్ కూడా దొరుకుతున్నాయి. ప్రెసెంట్ హైదరాబాద్ లో 5 బ్రాంచ్లు ఉన్నాయి. మన హనుమకొండలో బ్రాంచ్ ఉంది, ఖమ్మంలో ఒక బ్రాంచ్ ఉంది. ఇవి కాకుండా జూబ్లీ హిల్స్ లో ముకుందా జ్యువెలరీ కొత్త బ్రాంచ్ స్టార్ట్ అవుతుంది. మీకు కొత్త డిజైన్లు కల నగలు కావాలి అనుకుంటే, మీ అందాన్ని మరింత పెంచుకోవాలి అనుకుంటే ఇమ్మీడియట్ గా విజిట్ చేయండి ముకుందా జ్యువెలరీ. కంగ్రాచులేషన్స్. ఆల్ రైట్, ఇప్పుడు భారీగా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. నాగరాణి గారు అండ్ సుమా గారు. సూపర్. మీరు చెప్తారు, మీరు నటిస్తారు. మహానటి గారు అన్ని ఉన్నాయి కదా, మధ్యలోంచి కెలికి లోపల. ఇంకెందుకు తీసేసుకున్నారు కదా, తీసుకోండి. ముసేన్ రెడీ. నువ్వు చాలా బాగున్నావంట. నువ్వు నేను బాగాలేదు, నువ్వు బాగా మేకప్ అయ్యావు అంటున్నారు. నువ్వు అయ్యావు. ఓహో, మీ ఆయనకే మేకప్ వేస్తావా? అప్పుడప్పుడు నాకు కూడా వేయ అంటుంది. ఒకటి నాకు నచ్చావు. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్. ఆల్ రైట్, మన వాళ్ళు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఎరగదీశారు. ఇదే ఊపులో వెళ్ళిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి సెడ్ అప్ ప్లీజ్. ఆల్ రైట్, ఈ రోజు ఓషవంగిలో మనం ఆడుతున్నాం మిలమిల మెరిసే అనే ఆట. సో ఆట ఎలా ఆడాలి, ఏంటి రూల్స్ అంటే ఏం లేదు, వీళ్ళిద్దరికి ప్లాస్టర్స్ వేసాం. సో ఇక్కడ మిలమిల మెరిసే ఆ రత్నాలు నవరత్నాలు ఉన్నాయన్నమాట. సో స్ట్రాతో గాలితో ఊది ఆ రత్నాలు తీసుకొచ్చి ఆ ప్లాస్టర్ అంటించాలి. సో దాన్ని అందంగా ఒక చేతి కంకణంలా తయారు చేయాలి. నేను ఇచ్చిన 30 seconds లో ఎవరు చాలా అందంగా తయారు చేస్తారో వాళ్ళే విన్నర్. 30 seconds లో బాగా అలంకరించిన వాళ్ళు విన్నర్ అవుతారు అనమాట. రెడీ, 3, 2, 1. పోదండి. 1 వచ్చినా 2 వచ్చినా పర్వాలేదు, వెంటనే పెడుతూ ఉండండి. అది 30 seconds అంటే దడదలా అయిపోతాయి. మీరు కూడా దడదలా ఆడించాలి. ఆరు వైపులా పెట్టచ్చు. 10, 9, 8 అందరూ 7, 6, 5, 4, 3, 2, 1. స్టాప్. ఇక్కడంతా వదిలేశారు కాబట్టి ఆగండి. ఓవరాల్ గా ఎన్ని బాల్స్ పెట్టారు చూస్తా. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26. సో జ్యోతి గారు 26, శ్రవంతి గారు 44. ఆల్ రైట్, ఈ రోజు ఓషవంగిలో మనం ఆడుతున్నాం మిలమిల మెరిసే అనే ఆట. సో మరి ఇప్పుడు ఆడడానికి పద్మజ గారు, దివ్య గారు రెడీగా ఉన్నారు. 30 seconds లో ఎంత అందంగా అలంకరించుకుంటారో ఇప్పుడు చూద్దాం. 3, 2, 1 స్టార్ట్. 1 1 అంటిస్తే ఎప్పటికి అంటిస్తారు అక్క?
15 seconds over. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే పద్మజ గారు 17 పాయింట్స్ సాధించారు. 23 దివ్య గారు 23 పాయింట్స్ అండ్ పద్మజ గారు 17 పాయింట్స్. ఆల్రైట్, మనం ఆడుతున్నాం మెల్లమెల్ల మెరిసే అనే ఆట. ఇప్పుడు ఆడడానికి అనూష అండ్ సమత గారు రెడీగా ఉన్నారు. 3, 2, 1 స్టార్ట్. ఎక్కువ ఒకేసారి లాగేద్దాము అంటే రావు, ఏదో ఒకటి కూడా రావట్లా. నువ్వు గాలి పీల్చు. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. మీరేం అంటించలేదా? అనుష గారు 32 పాయింట్స్ సాధించారు. ఆల్రెడీ ఈ రోజు మనం ఆడుతున్న ఓషి వెంగిలో మెలమెల మెరిసే అనే ఆట ఇప్పటి వరకు ఆడిన వాళ్ళలో 44 పాయింట్లతో శ్రవంతి గారు లీడ్ లో ఉన్నారు. సో నెక్స్ట్ దీపా గారు జలజ గారు ఆడడానికి రెడీగా ఉన్నారు. మరి 44 దాటుతారా లేదా చూద్దాం. రెడీ 3, 2, 1 స్టార్ట్. లాగాలి, బయటికి లాగాలి. ఫిఫ్టీన్ సెకండ్స్ ఓవర్. ఒకటి వచ్చినా పర్వాలేదు, ఫాస్ట్ గా పెట్టాలి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. స్టాప్. 13, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. ఏ ఇద్దరు ఏమన్నా బాగా ఫ్రెండ్సా? ఓకే సూపర్. మీరు జలజ గారు 13 పాయింట్స్, దీపా గారు 13 పాయింట్స్. కూర్చోండి మా. ఆల్రెడీ ఈరోజు ఓషి వెంకిలో మనం ఆడాం మెల్లమెల్ల మెరిసే అనే ఆట. అందరికంటే ఎక్కువగా 44 పాయింట్స్ తో అద్భుతమైన కంకణం తయారు చేసుకొని విన్నర్ గా నిలిచారు శ్రవంతి. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. మీరు గెలుచుకున్నారు ముకుంద జ్యువెలరీ వారి గిఫ్ట్ హ్యాంపర్. ఆల్ రైట్, 32 పాయింట్స్ తో అనుష గారు సెకండ్ ప్లేస్, 26 పాయింట్స్ తో జ్యోతి గారు థర్డ్ ప్లేస్, 23 పాయింట్స్ తో దివ్య గారు ఫోర్త్ ప్లేస్. రండి, కంగ్రాట్స్, కంగ్రాచులేషన్స్, కంగ్రాట్స్, కంగ్రాచులేషన్స్ ముగ్గురికి. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన ఫ్యామిలీగా భావించి తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు మాధవి గారు. సో ఇది అంతా మన కుటుంబం, మన ఫ్యామిలీ, మన జెమినీ కుటుంబం. మీరు ఏం చెప్పాలనుకుంటే చెప్పండి మా. నా పేరు మాధవి, నాకు 2 పాపలు. మా సార్ ఇక్కడ నక్కలగుట్ట హెడ్ ఆఫీస్ లో బ్యాంక్ మేనేజర్ గా ఇస్తారు సార్. నాకు 7 ఏళ్ల వయసప్పుడు మా నాన్నగారు చనిపోయారండి. నాకు ఒక తమ్ముడు, ఒక అన్నయ్య ఉన్నారండి. సో మీకు 7 years, అప్పటికి తమ్ముడు అంటే ఇంకా చిన్నోడు. 6 years అండి. ఏమైంది నాన్నగారికి? నాన్నగారికి మామూలుగా హెల్త్ ఇష్యూ ఏదో ఒకటి హెల్త్ ఇష్యూస్. ఏం చేసేవారు నాన్న? బిజినెస్ అండి, కిరాణా. అప్పుడు ఇంకా అసలు ఒక కుటుంబంలో ఒక పెద్ద లేకుంటే ఎంత బాధగా ఉంటుందో అది అందరికీ మీకు తెలిసిన విషయం. అట్లా బాధపడితే అంటే ఏం చేయలేని పరిస్థితి కదా. బాధపడుకుంటూ కూర్చుంటే ఎట్లా? ఇట్లా చిన్న చిన్న పిల్లల్ని సాకడం కష్టం కదండి. సో తనే స్ట్రాంగ్ గా డెసిషన్ తీసుకొని కుటుంబ భారాన్ని మా అమ్మ చాలా ముందుకు నడిపించిందండి. అంటే షాప్ అమ్మ చూసుకుంటుండే. అమ్మ చూసుకుంటూ 10th క్లాస్. అన్నయ్య నాకంటే 2 years పెద్ద అండి, 9 years. అంటే ముగ్గురం చిన్నవాళ్ళు అండి. కానీ అమ్మ మా ముగ్గురిని చిన్న కిరాణం షాప్ తోటి చాలా నెట్టుకొచ్చారండి, చాలా కూడా. తర్వాత అన్నయ్య 10th క్రాస్ అయినాక ఇక తనకు బరువు బాధ్యతలన్నీ మీద పడినాయండి. అప్పుడు అనుకున్నారు నేను ఏదో ఒకటి చేయాలి అని. తనకు తాను అనుకొని చూడలేక తనకు తాను నిజంగా అండి అన్నయ్య అంటే ఇక తండ్రి అండి నాకు.
తండ్రి లేని లోటును అన్నయ్య తీర్చిండండి నాకు. చిన్నప్పటి నుండి కూడా ఏది నాకు లేదు అని అనకుండా నాతో పాటు మా తమ్ముడు చిన్నోడు కదా, ఇద్దరిని చూసుకుంటూ తను చదువుకుంటూ ట్యూషన్లు చెప్పుకుంటూ కాలేజీలో చెప్పుకుంటూ ఎన్నో కష్టాలు పడ్డాడండి. అది అటు అన్నయ్య చేస్తూ ఉంటే అమ్మ ఖాళీగా కూర్చుని అమ్మ కూడా కిరాణం షాప్ నడిపించుకుంటూ, మా అమ్మకు 7 అన్నయ్యలండి. ఫుల్ సపోర్ట్ అండి అమ్మమ్మ వాళ్ళు చాలా. ఇప్పుడు నాన్న చనిపోయినప్పటి నుండి అమ్మమ్మ తాతయ్య మాతోటే ఉండేది. వాళ్ళు మాకు పూర్తి సహకారంతో మంచి మాతోటే ఉండేది. చిన్న పిల్లలు కదా అనేసి మాతోటే ఉండేది. అమ్మ చెప్పినట్టు నడుచుకుంటూ మంచి పొజిషన్లో ఉండాలని అన్నయ్య కూడా చాలా కష్టపడ్డాడండి. చదువుకుంటూ కూడా మమ్మల్ని చదివించుకుంటూ చాలా అంటే చాలా కష్టపడ్డాడండి. బాధ్యతలు తీసుకొని చాలా ఇప్పుడు బాధ్యత తీసుకున్నాడు. సో మీకు మ్యారేజ్ అయింది అయిందండి. మా అన్న దేవుడు దయ వల్ల అండి, దేవుడు ఉంటారు కదండి, అది మాత్రం మా లైఫ్ లో ఉన్నారండి. నిజంగా చెప్పాలంటే మా అన్నయ్య తమ్ముడు ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్ అండి. ఓకే. సో ఆయన అలా కష్టపడుతూనే చదువుకున్నారు. అవునండి, ఇద్దరు కూడా మంచి పొజిషన్ లో ఉన్నారు. నాకు కూడా అన్నయ్య మంచి సంబంధం చూసాడు. అమ్మ ఎలా ఉన్నారు ఇప్పుడు? అమ్మ ఓకే అండి. ఎవరి దగ్గర బాగుంది. ఉంటారు అమ్మ? ఇద్దరి దగ్గర ఉంటారండి. అన్న దగ్గర తమ్ముడు దగ్గర. అవునండి, మేము ఓకే అండి, మంచిగా గట్టి సూపర్. అంటే కష్టం వచ్చినప్పుడు అయ్యో ఇంకా లేదు లైఫ్ అని అక్కడ ఏదో ఒకటి చేసి లైఫ్ ఎండ్ చేసుకోవాలి అంటే ఏముండదు. లేదు ఎలా అయినా ఈ కష్టాన్ని భరించి నేను ముందడుగేస్తాను అని Yes. ఒక ముందడుగేస్తే డెఫినెట్ గా మంచి రోజులు ఉంటాయి. సో అనేది చాలా మందికి సో ఇంతటితో ఇంకా నేను ఈ లైఫ్ నెట్టుకు రాలేను అలా అని వాళ్ళందరికీ డెఫినెట్ గా అమ్మగారు గురించి చెప్పాలి. సో అంత చిన్న పిల్లలు చేతిలో పెట్టుకొని భర్త లేకపోయినా సో కుటుంబాన్ని నెట్టుకొచ్చి వాళ్ళు మీ అందరికి ఒక పొజిషన్ ఇచ్చారంటే అమ్మ చాలా అవును గ్రేట్. సార్. ఏం పేరు అమ్మ పేరు? విజయలక్ష్మి అండి. సో విజయలక్ష్మి గారు మీరు చాలా ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలమ్మా. సో కష్టాలన్నీ ముందే పడ్డారు కాబట్టి సో ఇప్పుడైనా మీరు చాలా కూల్ గా ప్రశాంతంగా ఉండాలి. సో మీ దగ్గర కూడా వస్తుంటారా? అన్నయ్య కూడా అసలు ఇప్పటికి కూడా ఇక ఒక తండ్రి పొజిషన్ లో ఉన్నాడండి. నాకు గ్రేట్. మీరు ఇది కూడా నాకు ఇప్పటికి నాకు ప్రాబ్లం వస్తది అని తెలియక ముందు తను ముందు ఉంటాడండి. సూపర్ మా. చాలా. మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి. సో తను ఏ బాధ లేకుండా హ్యాపీగా ఉండేలా చూసుకోవాలి. అవును. అప్పుడే పైన ఉన్న నాన్న కూడా హ్యాపీగా ఫీల్. అది సార్ నాకు ఇప్పుడు మ్యారేజ్ తర్వాత కూడా మంచి లైఫ్. మా హస్బెండ్ కూడా చాలా మంచివాడు సార్. గ్రేట్. ఇది మీ ఫ్యామిలీ అనుకొని మీ మనసులో బాధను మాతో షేర్ చేసుకున్నారు. నిజం, మనం అంతా ఒక కుటుంబంలో. ఇంత మంచిగా ఉండా కూడా ఒక నాన్న లేడు అనే ఒక్క బాధ తప్ప ఇంకొకటి ఏం లేదు సార్. ఆ బాధ ఎక్కడ- జీవితాంతో ఉంటది. సో అవును. మన లైఫ్ ఎండ్ అయ్యే వరకు Yes, కూడా sir. మన పేరెంట్స్ లేరు అన్న బాధ ఎప్పటికీ ఉంటది. అందుకే పేరెంట్స్ ని జాగ్రత్తగా చూసుకొని వాళ్ళ కంట నీరు పడకుండా వాళ్ళని హ్యాపీగా చూసుకుంటే సో మనం చాలా హ్యాపీగా ఉంటాం ఫ్యూచర్ లో కూడా. ఇది నీ కుటుంబం అనుకొని నీ సొంత బ్రదర్ తో చెప్పినట్టు మీ మనసులో బాధను షేర్ చేసుకున్నారు. సో మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఓ చిన్న కాల్. ఇది ఈ రోజు మన ఎపిసోడ్. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే BSB@sunnetwork.in మీ డీటెయిల్స్ పంపించండి. చూస్తూనే ఉండండి బామలు సత్య బామలు.